హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 8th క్లాస్ అంటేనే ఏపీటీఎస్ ఇద్దరికి యూజ్ అవుతుంది, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. 8th క్లాస్ మ్యాథ్స్ 11th లెసన్ బీజీయ సమాసాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేశాము. 70% టాపిక్ మొత్తం మీకు పార్ట్ 1 లో కవర్ చేశాము. మరి ఎస్పెషల్లీ ఈ పార్ట్ 2 లో బేసిక్స్, అసలు బీజీయ పదం అంటే ఏంటి, బీజీయ సమాసం అంటే ఏంటి, ప్రామాణిక రూపంలో ఎలా వ్యక్తపరచాలి, ఏదైనా ఒక బీజీయ సమాసం యొక్క పరిమాణం మనం ఏ విధంగా చెప్పాలి, అదే విధంగా లాస్ట్ లో 11.4 11.5 అంటే లాస్ట్ లో మిస్ అయినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా, టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడతో ఈ 11th లెసన్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. మరి టాపిక్ లోకి వెళ్ళే చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. మరి ఎస్జిటి లో మొత్తం మీకు వీడియోస్ ఇస్తాం, అదే విధంగా ఒక షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మరి ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే, లైక్ మ్యాథ్స్ కానీ సైకాలజీ కానీ ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ మాత్రమే. ఎస్పెషల్లీ మ్యాథ్స్ అయితే మీకు క్లాస్ వైజ్ గా, క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు ఒక ఆర్డర్ లో వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ 200 రూపీస్ పే చేసుకుంటే చాలు. కంప్లీట్ ప్యాకేజ్ అయితే 800 రూపీస్. మరి టాపిక్ లోకి వెళ్తే అసలు డెఫినేషన్స్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఒక కాన్సెప్ట్ వెళ్దాం. అసలు ఏదైనా ఒక బీజీయ సమాసం తీసుకుంటే ఆ బీజీయ సమాసం యొక్క గుణకము కోఎఫిషియంట్ మనం ఏ విధంగా చెప్పాలి, మరి దాని యొక్క పరిమాణం ఏ విధంగా చెప్పాలి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2x³ - 5x² + 7x - 10 ఏదైనా ఒక బీజీయ సమాసం తీసుకున్నాము అనుకోండి. మరి బీజీయ పదం అంటే ఏంటి, సమాసం అంటే ఏంటో తర్వాత వస్తుంది. మరి ఈ బీజీయ సమాసంలో x³ యొక్క గుణకం ఎంత, x³ యొక్క గుణకం ఇంగ్లీష్ లో అయితే కోఎఫిషియంట్ అంటాం. x² యొక్క గుణకం ఎంత, లేదా ఈ బీజీయ సమాసం యొక్క పరిమాణాన్ని మనం ఏ విధంగా చెప్పాలి, పరిమాణం యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి చెప్పాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ కోఎఫిషియెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ చూద్దాం. మరి కోఎఫిషియెంట్ గుణకము అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు x³ గుణకం అని అడిగాడు అనుకోండి, ఆ x³ కి ముందు ఏదైతే నెంబర్ ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే ఆ వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్, ఆ వేరియబుల్ యొక్క గుణకం అవుతుంది. ఇక్కడ x³ యొక్క గుణకం మనకి ఏమవుతుంది అంటే 2 అవుతుంది. నెక్స్ట్ x² యొక్క గుణకం ఏమవుతుంది, x² కి ముందు మనకు ఉండేటువంటి న్యూమరికల్ వాల్యూ ఎంత -5 కాబట్టి x² యొక్క గుణకం మనకి ఏమవుతుంది అంటే -5 అవుతుంది. ఇక్కడ +5 కాదు, x² యొక్క గుణకం ఏమవుతుంది -5 అవుతుంది. ఇన్ కేస్ x యొక్క గుణకం ఏమవుతుంది 7 అవుతుంది. x యొక్క గుణకం మనకి ఏమవుతుంది 7 అవుతుంది. ఈ విధంగా మనం కోఎఫిషియెంట్స్ ని వ్యక్తపరచాలి. అదే ఒక బీజీయ సమాసంలో పరిమాణాన్ని మనం ఏ విధంగా చెప్పాలి అంటే, మనం ఇక్కడ పరిమాణం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2x³ అనేది ఒక బీజీయ పదం అవుతుంది. అంటే ఏదైనా ఒక బీజీయ సమాసంలో ప్లస్ మైనస్లచే వేరు చేయబడినటువంటి భాగాలే మనకి ఏమవుతాయి అంటే బీజీయ పదాలు అవుతాయి. అంటే ఇక్కడ ఈ బీజీయ సమాసంలో ఎన్ని బీజీయ పదాలు ఉన్నాయి అంటే 4 బీజీయ పదాలు ఉన్నాయి. మరి ఆ 4 బీజీయ పదాలు ఏంటి, 2x³ ఒకటి, 5x² ఒకటి, 7x ఒకటి, 10 ఒకటి, వాటిని మనం బీజీయ పదాలు అంటాం. మరి ఆ బీజీయ పదాలలో హైయెస్ట్ పవర్ ఎక్కడైతే ఉంటుందో, ఓకేనా, గరిష్ట ఘాతం ఎక్కడైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే పరిమాణం అవుతుంది. ఓకేనా, ఘాతాంకం ఎక్కడ చేస్తుందో చూద్దామా. x³ వేరియబుల్ మాత్రమే, దానికి ముందు గుణకంతో మనకు సంబంధం లేదు. x³ x² x⁻1 ఇక్కడ ఏం లేదు అంటే x⁻0 కూడా మనము రాసుకోవచ్చు. ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే x³ ఉంది కాబట్టి ఆ 3 నే మనకి ఏమవుతుంది అంటే ఈ బీజీయ సమాసం యొక్క పరిమాణము. అంటే బీజీయ పదంలో ఎక్కడైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో ఆ హైయెస్ట్ పవర్ మనకి ఏమవుతుంది ఆ బీజీయ సమాసం యొక్క పరిమాణము. మిగతా డెఫినేషన్స్ చూద్దాం. మరి బేసిక్స్ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే అసలు బీజీయ సమాసం అంటే ఏంటి, బీజీయ పదాలు అంటే ఏంటి, మరి ప్రామాణిక రూపంలో ఏ విధంగా వ్యక్తపరచాలి, ఏదైనా ఒక బీజీయ సమాసం తీసుకుంటే దాని యొక్క పరిమాణం మనం ఏ విధంగా చెప్పాలి, పరిమాణము ప్రామాణిక రూపము చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అసలు బీజీయ సమాసము అంటే అర్థం ఏంటి, ఏదైనా బీజీయ సమాసాలను, బీజీయ పదాలను
ప్లస్ మైనస్ రూపంలో మనము కలుపబడే సమాసాన్ని మనం ఏమంటాము అంటే బీజీయ సమాసం అంటాం. అంటే సింప్లీ మనకు తెలిసిందే, మనం ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3y అన్నాం అంటే ఇక్కడ 2x అనేది ఒక పదం అవుతుంది, 3y అనేది ఒక పదం అవుతుంది. ఇది మొత్తం ఒక సమాసంగా మనం ఏ విధంగా చెప్పగలిగాము, మధ్యలో ప్లస్ చే గాని మైనస్ చే గాని కలపబడితేనే అది మనకి ఏమవుతుంది, ఒక బీజీయ సమాసం అవుతుంది. అంటే బీజీయ పదాలను ప్లస్ లేదా మైనస్ చే కలపబడేదాన్ని మనం ఏమంటాము అంటే బీజీయ సమాసము అంటాం. నెక్స్ట్ మరి బీజీయ పదము అంటే ఏంటి, ఇది బీజీయ సమాసం కదా. ఈ బీజీయ సమాసంలో ప్లస్ మైనస్ చే వేరు చేయబడినటువంటి వివిధ భాగాలను మనం ఏమంటాము అంటే బీజీయ పదాలు అంటాం. ఇక్కడ చూడండి, బీజీయ పదాలను కలపడానికి ప్లస్ మైనస్ యూజ్ చేస్తే అది బీజీయ సమాసం కిందకి మారుతుంది. బీజీయ సమాసంలో ఆ ప్లస్ మైనస్ మనం వేరు చేసి వివిధ భాగాలుగా రాసామనుకోండి, అవే మనకి ఏమవుతాయి, బీజీయ పదాలు అవుతాయి. అంటే ఏంటి, ఇక్కడ 2x అనేది ఒక బీజీయ పదము, 3y అనేది ఒక బీజీయ పదము. అంటే ఇక్కడ 2x - 3y లో మనకు ఎన్ని బీజీయ పదాలు ఉన్నాయి అంటే 2 ఉన్నాయి అంటాం. 3x + 4y లో ఎన్ని బీజీయ పదాలు ఉన్నాయి అంటే 2 అంటాం. ఏవేవి, 3x ఒకటి 4y ఒకటి. 4x - 3y - 12z లో ఎన్ని బీజీయ పదాలు ఉన్నాయి అంటే 3 పదాలు ఉన్నాయి అంటాం. 4x ఒకటి 3y ఒకటి 12z ఒకటి, వాటిని మనం ఏమంటాలి, బీజీయ పదాలు అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒక బీజీయ సమాసం తీసుకున్నాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3x + 5 అనేటువంటి ఒక బీజీయ సమాసం తీసుకుంటే అక్కడ x అనేది మనకి ఏమవుతుంది అంటే చరరాశి అవుతుంది, వేరియబుల్ అంటాం. నెక్స్ట్ 3, 5 లను మనం ఏమంటామంటే స్థిర రాశులు అంటాం. ఇంకా మనము డీటెయిల్ గా చెప్పాలి అంటే ఏదైనా ఒక బీజీయ సమాసం లైక్ 4x + 7z తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ x యొక్క గుణకం మనకి ఏమవుతుంది అంటే 4 అవుతుంది, z యొక్క గుణకం మనకి ఏమవుతుంది 7 అవుతుంది. ఇక్కడ x వైలు మనకి ఏమవుతాయి అంటే బీజీయ అదే చరరాశులు, వేరియబుల్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ 3x + 5, ఇక్కడ x అనేది మనకి ఏమవుతుంది అంటే చరరాశి అవుతుంది, 3, 5 మనకి ఏమవుతాయి అంటే స్థిర రాశులు అవుతాయి. మరి ఈ రెండు పదాల పరంగా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, 3x + 5, సో 3x అనేది ఒక పదం అవుతుంది, 5 అనేది ఒక పదం అవుతుంది. అక్కడ 3x వేరియబుల్ బేస్ చేసుకుని ఉండేది మనకు బీజీయ పదం అవుతుంది. అంటే ఏదైనా కానీ వేరియబుల్ చూడండి, ఇక్కడ చూడండి 4x వేరియబుల్ ఉంది కాబట్టి ఒక బీజీయ పదము, 7z వేరియబుల్ ఉంది కాబట్టి ఒక బీజీయ పదము, 4y వేరియబుల్ ఉంది కాబట్టి బీజీయ పదము, 3x వేరియబుల్ x అనేది ఉంది కాబట్టి బీజీయ పదము. ఇక్కడ 5 లో మనకు ఎటువంటి బీజీయ పదం లేదు, అందుకని దాన్ని మనం ఏమంటాము అంటే సంఖ్యా పదము అంటాం. ఓకేనా, సంఖ్యాపదం అంటే ఏంటి, అక్కడ వేరియబుల్ అనేది ఏమీ ఉండదు. దీన్ని మనము వేరియబుల్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 కెన్ బి రిటన్ యాజ్ ఎన్ రాయొచ్చు, 5 × x⁻0 గా రాయొచ్చు. x⁻0 ఇస్ నథింగ్ బట్ 1 కాబట్టి, అంటే ఇక్కడ 3x అనేది వేరియబుల్ ఉంది కాబట్టి బీజీయ పదం అవుతుంది. ఇక్కడ x ఎటువంటి వేరియబుల్ లేదు కాబట్టి మనకి ఏమవుతుంది, సంఖ్యాపదం అవుతుంది. నెక్స్ట్ ప్రామాణిక రూపము. మరి ప్రామాణిక రూపము అంటే అర్థం ఏంటి, ఏదైనా మనం ఒక బీజీయ సమాసం తీసుకుంటే ఆ సమాసంలో ఉండేటువంటి పరిమాణాలను మనము అవరోహణ క్రమంలో వ్రాస్తే తర్వాత ఏర్పడేటువంటి బీజీయ సమాసమే మనకు ప్రామాణిక రూపంలో ఉంది అంటాం. అంటే ఇక్కడ పరిమాణాలు ఎలా ఉండాలి, అవరోహణ క్రమంలో ఉండాలి. అవరోహణ అంటే అర్థం ఏంటి, పెద్ద నుండి చిన్న ఉండాలి. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి, 4x⁵ - 12x⁴ + 2x³ - 12x² + 2x + 7 అది ప్రామాణిక రూపంలో ఉంది. ఎందుకని, ఇక్కడ x అనేది ఒక వేరియబుల్, ఇప్పుడు ఒక్కసారి మనం పవర్స్ అబ్జర్వ్ చేసామనుకోండి, మనం ఘాతాలు అబ్జర్వ్ చేస్తే 5, 4, 3, 2 పవర్ ఏం లేదు అంటే 1, 5, 4, 3, 2, 1, 0 అంటే ఇవన్నీ మనకి ఏ ఆర్డర్ లో ఉన్నాయి, అవరోహణ క్రమంలో ఉన్నాయి. అంటే పెద్ద నుండి చిన్న రూపంలో ఉన్నాయి కాబట్టి ఇది ప్రామాణిక రూపంలో ఉంది అంటాము. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలి అంటే అవరోహణ పదాల యొక్క పరిమాణము అనేది అవరోహణ క్రమంలో ఉంటే ఆ బీజీయ సమాసం అనేది ప్రామాణిక రూపంలో ఉంది అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x⁵ + 3x + 4x⁴ + 3x² + 9 దీని యొక్క ప్రామాణిక రూపం ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. మరి ప్రామాణిక రూపము అంటేనే మనకి ఏంటి, అవరోహణ క్రమంలో ఉండాలి ఘాతాలు. ఫస్ట్ ఇక్కడ 5 పైన పవర్ ఏం లేదు అంటే 1, నెక్స్ట్ 4 ఇక్కడ ఏం లేదు అంటే x⁻0 గా రాసుకోవచ్చు అని ఇప్పుడే చెప్పాను. సో కాన్స్టెంట్ కాబట్టి లాస్ట్ న పెట్టేసినా సరిపోతుంది. ఇప్పుడు హైయెస్ట్ ఎంత ఉంది, x⁻5 ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం రాయాలి, 3x⁻5 గా రాయాలి. నెక్స్ట్ పవర్ 4 లో ఉంది కాబట్టి +4x⁴ రాయాలి. నెక్స్ట్ 3 లేదు వదిలేసేయండి. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి
3x². నెక్స్ట్ x ఉంది కాబట్టి ప్లస్ 3x ప్లస్ 9. ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది అంటే ప్రామాణిక రూపం అవుతుంది. అంటే పదాల పరిమాణాలు మనకి ఎలా ఉండాలి, అవరోహణ క్రమంలో ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి పరిమాణాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓన్లీ నెంబర్ మాత్రమే ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం అనుకోండి. 7 యొక్క పరిమాణం ఏమవుతుంది? 7 పరిమాణం ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకని? 7x⁻0 రాయొచ్చు కాబట్టి పవర్ 0 కదా. ఇన్ కేసు 7x తీసుకున్నాము అనుకోండి, దీని పవర్ ఏం లేదు అంటే 1 కాబట్టి దీని యొక్క పరిమాణం ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఒకే పదము ఉంటే ఇక్కడ చూడండి 6x⁻6. సో x అనేది వేరియబుల్. ఇక్కడ మనకు ముందు ఉండేటువంటి గుణకంతో సంబంధం లేదు, కోఎఫిషియంట్ తో సంబంధం లేదు. ఆ వేరియబుల్ కి పవర్ లో హైయెస్ట్ గరిష్ట ఘాతాంకం ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే ఆ పదం యొక్క పరిమాణం అవుతుంది. ఇక్కడ సింగిల్ ఉంది కాబట్టి 6x⁻6. వేరియబుల్ x పవర్ 6 ఉంది కాబట్టి దీని యొక్క పరిమాణం ఏమవుతుంది? 6 అవుతుంది. నెక్స్ట్ చూడండి 1/2 x² b³ c². ఇక్కడ 1/2 మనకు సంబంధం లేదు, ఆ వేరియబుల్స్ కి ముందు గుణకంతో మనకు సంబంధమే లేదు. నెక్స్ట్ ఇవన్నీ ఒకటే చూడండి, ఎటువంటి ప్లస్ మైనస్ లేవు, అన్ని ఒకటే కాబట్టి ఇప్పుడు మనం పవర్స్ అన్నింటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. పవర్స్ అన్నింటినీ యాడ్ చేయగా వచ్చేటువంటి రిజల్టే మనకి ఏమవుతుంది అంటే దాని యొక్క పరిమాణం అవుతుంది. అంటే ఇక్కడ 2 + 3 5 + 2 ఎంత? 7. దీని యొక్క పరిమాణం ఏమవుతుంది? 7 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ a² bc³ ఉంది అనుకోండి. a² bc³ యొక్క పరిమాణం ఎంత? ముందు ఏదైనా ఉండనివ్వండి, మనకు అనవసరము. a² b పైన పవర్ ఏం లేదు అంటే అర్థం ఏంటి? 1 ఉన్నట్టు. 2 + 1 3 + 3 ఎంత? 6. అప్పుడు దీని యొక్క పరిమాణం మనకి ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఇన్ కేస్ మధ్యలో ప్లస్లు గాని మైనస్లు గాని ఉన్నాయి అనుకోండి. సో మధ్యలో ప్లస్లు గాని మైనస్లు గాని ఉంటే హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి పదం తీసుకుంటే చాలు, మిగతా పదాలతో మనకు సంబంధము లేదు. ఒకే పదం ఉన్నప్పుడు మాత్రము ఒకే వేరియబుల్ ఉంటే దానిపైన వేరియబుల్ ఏది ఉంటే అదే ఆన్సర్. ఒకే పదం ఉండి వేరియబుల్స్ వేరువేరుగా ఉన్నాయనుకోండి, ఐ మీన్ XYZలు PQRలు ABCలు ఇలా ఉన్నాయనుకోండి, ఒకే పదము మధ్యలో ప్లస్లు మైనస్లు ఏమి లేవు అనుకోండి, అప్పుడు పవర్స్ అన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్లస్లు మైనస్లు మధ్యలో ఉన్నాయనుకోండి, అంటే పదాలు వేరువేరుగా ఉన్నాయనుకోండి, హైయెస్ట్ పవర్ ఎక్కడైతే ఉందో ఆ పదం మాత్రం తీసుకోండి, మిగతా పదాలతో సంబంధం లేదు. ఇక్కడ చూడండి x⁻6 x⁻x³ x⁻1 అంటే ఇక్కడ హైయెస్ట్ ఏంటి? x⁻6. ఇంకా మిగతా వాటితో సంబంధమే లేదు మనకి. ఇప్పుడు ఈ x⁻6 లో 6 అనేది హైయెస్ట్ ఘాతం కాబట్టి ఆ 6 మనకి ఏమవుతుంది? ఆ బీజీయ సమాసం యొక్క పరిమాణం అవుతుంది. నెక్స్ట్ 1/2 సంథింగ్ ఓకేనా. ఇప్పుడు చూడండి ప్లస్లు ఉన్నాయి, ఓకేనా. ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్రతి పదం మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతి పదంలో మళ్ళీ వేరియబుల్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటన్నిటిని మనం యాడ్ చేసి ఎక్కడైతే హైయెస్ట్ వస్తుందో అదే మనకి ఏమవుతుంది? పరిమాణం అవుతుంది. z పైన ఏం లేదు అంటే 1 x⁻1 y⁻1 z⁻1 y⁻1 z⁻1 1 + 1 2 అంటే ఈ పదం యొక్క పరిమాణం 2. 1 + 1 + 1 3 ఈ పదం యొక్క పరిమాణం 3. 2 + 2 4 5 ఈ పదం యొక్క పరిమాణము 5. 5 3 2 అంటే ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి, అన్ని ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి అన్ని వేరువేరు. మరి హైయెస్ట్ ఎక్కడ ఉంది? 5 ఉంది కాబట్టి ఈ బీజీయ సమాసం యొక్క పరిమాణం ఎంత అవుతుంది అంటే 5. మొత్తం యాడ్ చేయకూడదు, ఎందుకంటే మధ్యలో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు హైయెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి, మిగతా వాటితో మనకు సంబంధమే లేదు. ఇక్కడ 5 ఇక్కడ 3 ఇక్కడ 2 ఇది హైయెస్ట్ ఉంది కాబట్టి ఇది మాత్రమే తీసుకోవాలి, మిగతా వాటితో సంబంధము లేదు. ఈ విధంగా మనము పరిమాణాలు ప్రామాణిక రూపంలో వ్యక్తపరచాలి, చాలా ఇంపార్టెంట్. 5x + 6y మరియు 3x - 2y ల లబ్ధం ఎంత? ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ద్విపది వీటి యొక్క లబ్ధం ఎంత? ఇక్కడ మీకు ఒక చిన్న బేసిక్ పరంగా చెప్పాలంటే ఏవైనా రెండు ద్విపది పదాలను లబ్ధం చేయగా గుణించగా వచ్చేటువంటి పదాల సంఖ్య ఎంత? మొత్తం ఎన్ని పదాలు వస్తాయో చెక్ చేద్దాం. ఇక్కడ 5x + 6y × 3x - 2y మల్టిప్లై చేస్తే 5x + 6y × 3x - 2y. ఫస్ట్ 5x తో ఈ మొత్తం మల్టిప్లై చేయండి, తర్వాత 6y తో ఈ మొత్తం మల్టిప్లై చేయండి. సపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఒక స్టెప్ వేసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా చేస్తున్నా. 5 3s 15 x × 5 3s 15 x × x ఏమవుతుంది? x².
తోనే ఈ టర్మ్ కూడా మల్టిప్లై చేయాలి. బట్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 5 2 10 x ఇంటూ y xy అవుతుంది. ఈ 5x తో ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేసా. నెక్స్ట్ ఈ 6y తో మళ్ళీ 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలి. సో 6 3 18 y ఇంటూ x. సో yx అన్నా ఒకటే, xy అన్నా ఒకటే కాబట్టి xy. నెక్స్ట్ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2 12 y ఇంటూ y ఏమవుతుంది, y స్క్వేర్. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ xy ఉంది, ఇక్కడ xy ఉంది కాబట్టి మొత్తం మీద దీన్ని సింప్లిఫై చేస్తే -10 ప్లస్ 18, -10 ప్లస్ 18. సో గ్రేటర్ నెంబర్ కి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ 18 నుంచి 10 పోతే మనకి ఏమవుతుంది, 8 అవుతుంది. దట్ ఈస్ ప్లస్ x minus 12 y square. Here the correct answer is 12x square plus 8xy minus 12 y square. సేమ్ 2m మైనస్ ఎల్ మరియు 2l మైనస్ m ల లబ్ధం ఎంత? సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ 2m తో చేస్తున్నా, 2m ఆఫ్ ఇలా కూడా రాసుకోవచ్చు. 2l మైనస్ m మైనస్ l కాబట్టి మైనస్ l ఆఫ్ 2l మైనస్ m. ఈ విధంగా కూడా ప్రాసెస్ చేయొచ్చు. ఇక్కడ నేనేం చేశానంటే 5x తో డైరెక్ట్ చేశాను. ఇక్కడ నేను డివైడ్ చేసుకొని చేశాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా చేయొచ్చు. బట్ ఇదైతే టైం అనేది బాగా సేవ్ అవుతుంది. ఇది ఒక స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. సో 2 2 4 m into l, lm or ml, whatever may be, ml. So l m minus 2m into m, 2m into m, m square. Next minus 2l into l, 2l square. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ l ఇంటూ m, lm. సో నేను ఆర్డర్ లో రాస్తున్నా. ఫస్ట్ l రాస్తున్నా, మైనస్ 2l స్క్వేర్. నెక్స్ట్ lm 4lm ప్లస్ lm. lm కామన్ కాబట్టి 4 ఇక్కడ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. 4 ప్లస్ 1 ఏమవుతుంది, 5 అవుతుంది కాబట్టి 5lm. సో నెక్స్ట్ m స్క్వేర్ పరంగా మైనస్ 2m స్క్వేర్. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ మైనస్ 2l స్క్వేర్ ప్లస్ 5lm మైనస్ 2m స్క్వేర్. చేస్తే 2x ప్లస్ 3y మరియు 3x మైనస్ 4y మైనస్ 5x ల లబ్ధం ఎంత? సో ఈ కాన్సెప్ట్ మనము డైరెక్ట్ గా చేయొచ్చు, లేదా ఒక స్టెప్ మనం పెంచుకొని కూడా చేయొచ్చు. డైరెక్ట్ గా అర్థం ఏంటంటే ఫస్ట్ ఈ 2x తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. తర్వాత ప్లస్ పరంగా ఉంది కాబట్టి ఇక్కడ సైన్స్ ఏం చేంజ్ కావు. నెక్స్ట్ 3y తో ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసి యాజ్ యూజువల్ గా సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం స్టెప్స్ ఏం పెంచుకోవడం లేదు, నేను డైరెక్ట్ చేస్తున్న ప్రొడక్ట్ కాబట్టి ఫస్ట్ ఈ 2x తో ఈ మొత్తం మల్టిప్లై చేస్తున్నా. 2 3 6 x ఇంటూ x ఏమవుతుంది, x స్క్వేర్, 6x స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 8 x ఇంటూ y xy. నెక్స్ట్ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సైన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు. 2 5 10 x ఇంటూ z x z. సో ఫస్ట్ టర్మ్ బేస్ చేసుకొని ఈ మూడు టర్మ్స్ మల్టిప్లై చేసా. నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్స్ ఏం చేంజ్ కావు. సో 3 3 9 3 3 9 y ఇంటూ x, yx ఆర్ xy ఎలాగని చెప్పొచ్చు, ఓకేనా, 9xy. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 12 y ఇంటూ y y స్క్వేర్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 5 15 y ఇంటూ z y z. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఆర్డర్ లో రాస్తున్నా. ఫస్ట్ x స్క్వేర్ పరంగా అబ్జర్వ్ చేస్తే 6x స్క్వేర్. నెక్స్ట్ y స్క్వేర్ పరంగా అబ్జర్వ్ చేస్తే మైనస్ 12y స్క్వేర్. z స్క్వేర్ పరంగా లేదు కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత xy చూద్దాం. సో xy లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2 టర్మ్స్ ఉన్నాయి, xy మైనస్ 8xy ప్లస్ 9xy. సో ఇక్కడ ప్లస్ 9 మైనస్ 8, 9 నుంచి 8 పోతే 1 వస్తుంది కాబట్టి 1xy is nothing but xy. నెక్స్ట్ xy yz ఉందా, yz మైనస్ 15 yz. నెక్స్ట్ zx ఆర్ xz మైనస్ 10 xz. ఇది ఆర్డర్ ఇది అని కాదు ఫ్రెండ్స్, ఆప్షన్స్ బేస్ చేసుకొని ఏ ఆర్డర్ లో అయితే ఇచ్చారో ఆ ఆర్డర్ ను బేస్ చేసుకొని మన ఆప్షన్స్ పరంగా ఆన్సర్ చెప్పడమే. ఇక్కడ ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 6x స్క్వేర్ మైనస్ 12y స్క్వేర్ ప్లస్ xy మైనస్ 15yz మైనస్ 10xz. నెక్స్ట్ ప్రాబ్లం, ఇక్కడ ఇదే క్వశ్చన్ ని సో ప్రాబ్లం సాల్వ్ చేయకుండా సింపుల్ ఒక లాజిక్ లో అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే ఇది ద్విపది, ఇది త్రిపది, ఓకేనా. అంటే ఇక్కడ ద్విపది త్రిపది అని మెన్షన్ చేయకుండా 2x ప్లస్ 3y మరియు 3x మైనస్ 4y మైనస్ 5z ల లబ్ధంలో ఎన్ని పదాలు ఉంటాయి అంటాడు.
లబ్దంలో ఎన్ని పదాలు ఉంటాయి? ఎన్ని పదాలు చూద్దామా? 1 2 3 4 5 ఎన్ని పదాలు ఉంటాయి అంటే 5 పదాలు ఉంటాయి. దీన్ని సింప్లిఫై చేయగా వచ్చేటువంటి రిజల్ట్ ఇంట్లో ఎన్ని పదాలు ఉంటాయి అంటే 5. సో ఎలాగైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ a మైనస్ 2b ప్లస్ 3c మరియు ab స్క్వేర్ మైనస్ a స్క్వేర్ b ల లబ్దం ఎంత? సో దీన్ని బేస్ చేసుకొని ఇదైనా మల్టిప్లై చేయొచ్చు, దీన్ని బేస్ చేసుకొని ఇదైనా మల్టిప్లై చేయొచ్చు. ఎందుకని a ఇంటూ b అన్నా ఒకటే, b ఇంటూ a అన్నా ఒకటే ప్రొడక్ట్ పరంగా. సో వీటిని బేస్ చేసుకొని చేస్తున్నా ab స్క్వేర్ ఇంటూ ఫస్ట్ టర్మ్ పరంగా a మైనస్ 2b ప్లస్ 3c అంటే ఇక్కడ ab స్క్వేర్ బేస్ చేసుకొని ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ a స్క్వేర్ b ని బేస్ చేసుకొని మళ్ళీ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. a మైనస్ 2b ప్లస్ 3c సింప్లిఫై చేస్తున్నా. ఎలాగైనా మల్టిప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. a b స్క్వేర్ ని బేస్ చేసుకొని ఈ టర్మ్ మొత్తం మల్టిప్లై చేస్తున్నా. మైనస్ a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ b బేస్ చేసుకొని ఈ టర్మ్ మొత్తము మల్టిప్లై చేస్తున్నా. సో సింప్లిఫై చేస్తున్నా. a b స్క్వేర్ ఇంటూ a ఇంటూ a స్క్వేర్ అగైన్ b స్క్వేర్ మైనస్ 2 a b స్క్వేర్ b దట్ ఈస్ b క్యూబ్. నెక్స్ట్ ప్లస్ 3 a b స్క్వేర్ c మైనస్ ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a స్క్వేర్ a క్యూబ్ ఇక్కడ b a క్యూబ్ b. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 a స్క్వేర్ b ఇంటూ b దట్ ఈస్ b స్క్వేర్. నెక్స్ట్ అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 a స్క్వేర్ b c. ఇప్పుడు ఒక్కసారి మనం ఆర్డర్ అది ఆప్షన్ బేస్ చేసుకొని ఆర్డర్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి. బట్ ఏమైనా కామన్ టర్మ్స్ మేము చూద్దాం. అంటే కామన్ గా వచ్చినవి ఏమైనా ఉన్నాయా? a స్క్వేర్ b స్క్వేర్ ఇంకేమైనా ఉన్నాయో చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్. ఇంకా ఏమి కామన్ గా లేవు కాబట్టి a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 3 a స్క్వేర్ b స్క్వేర్ అంటే ప్లస్ 3 ప్లస్ 1 దట్ ఈస్ ప్లస్ 3 a స్క్వేర్ b స్క్వేర్. ఇంకా ఆర్డర్ ఆప్షన్ బేస్ చేసుకొని మీకు ఆప్షన్స్ లో ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్ ను కరెక్ట్ గా తీసుకోండి. మిగతా నేనైతే యాజ్ యూజువల్ గా రాసేసాను మైనస్ 3 a స్క్వేర్ b. సో ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని అది ఏ ఆర్డర్ లో ఉందో ఆ ఆర్డర్ లోకి కన్వర్ట్ చేయండి. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే x మైనస్ 2y ఇంటూ y మైనస్ 3x ప్లస్ x ప్లస్ y ఇంటూ x మైనస్ 3y మైనస్ y మైనస్ 3x ఇంటూ 4x మైనస్ 5y చూష్మీకరించండి. సింప్లిఫై చేయమని అడిగాడు. ఫస్ట్ ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ చేయండి, తర్వాత ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ దానికి ముందు ఇచ్చేటువంటి సింబల్స్ ని బేస్ చేసుకొని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఈ x ని బేస్ చేసుకొని ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తున్నా, తర్వాత మైనస్ 2y ని బేస్ చేసుకొని 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తున్నా. యాజ్ యూజువల్ గా సింప్లిఫై చేస్తున్నా. x ఇంటూ y xy మైనస్ x ఇంటూ 3x దట్ ఈస్ 3x స్క్వేర్ ఫస్ట్ టర్మ్ పరంగా. నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2y ఇంటూ y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ y దట్ ఈస్ 2y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s 6 y ఇంటూ x yx ఆర్ xy yx అన్న ఒకటే xy అన్న ఒకటే మల్టిప్లికేషన్ పరంగా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ ఎటువంటి చేంజ్ కాదు. x ఇంటూ x స్క్వేర్. సో ప్లస్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా వేయచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్లస్ ఉన్నప్పుడు ఎటువంటి గుర్తులు అయితే మారవు కాబట్టి. సో x ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 3x ఇంటూ y xy. నెక్స్ట్ అగైన్ ప్లస్ y ఇంటూ x yx ఆర్ xy ప్లస్ ఇంటూ మైనస్ 3y ఇంటూ y దట్ ఈస్ y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది చూడండి. మైనస్ సింబల్ ఉంది అంటే లోపల గుర్తులు మారుతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. నేను సింప్లీ మైనస్ ఆఫ్ y ఇంటూ 4x దట్ ఈస్ 4xy. నెక్స్ట్ y ఇంటూ మైనస్ 5y ప్లస్ ఇంటూ మైనస్ 5y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 3 4s 12 x ఇంటూ x స్క్వేర్ 12x స్క్వేర్ మైనస్ 12x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5s 15 x ఇంటూ y xy. సో ఇదంతా ఈ సింబల్ మొత్తానికి ఏ సింబల్ ఉంది ముందు? మైనస్ సింబల్ ఉంది కాబట్టి మొత్తం సైన్స్ అన్ని ఏమవుతాయి? చేంజ్ అవుతాయి. మళ్ళీ ఒక్కసారి సింప్లిఫై చేస్తున్నాయి. ఇంకా xy ఇక్కడ చూడండి గుర్తు డైరెక్ట్ ఇక్కడే మార్చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా స్టెప్స్ వేస్తున్నా చూడండి. ఈ మైనస్ ను ప్లస్ చేసేటప్పుడు గుర్తులు చేంజ్ అవుతాయి. డైరెక్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా?
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే ఇక్కడ ఏ సింబల్ వస్తుంది, మైనస్ సింబల్ వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమొచ్చేస్తుంది, ప్లస్ వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది, ఇక్కడ మైనస్. నేను డైరెక్ట్ గా మళ్ళీ ఒక స్టెప్ ఎంచుకోకుండా ఈ మైనస్ లోపల మల్టిప్లై చేసి వాటి యొక్క సింబల్స్ నేను బ్రాకెట్ లో ఇచ్చాను, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ పరంగా ఎక్స్ స్క్వేర్ ల పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ పరంగా కామన్ తీస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దామా. ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, దానికి ముందు -3 ఉంది. ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, దాని ముందు ఏం లేదు అంటే అర్థం ఏంటి, +1. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, దానికి ముందు ఏంటి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +12 మొత్తం. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ పరంగా ఓకే. నెక్స్ట్ XY పరంగా +XY కామన్ తీస్తున్నా. +XY పరంగా కామన్ తీస్తే దీనికి ముందు ఏం లేదు అంటే 1. నెక్స్ట్ ఇక్కడ +6. XY పరంగా ఇక్కడ -3. ఇక్కడ ముందే సింబల్ లేదు అంటే +1. XY -4. XY ముందే సింబల్ ఉంది -15. అంతేనా ఫ్రెండ్స్. ఇంకా ఇంకేమైనా ఉండే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం మీద XY 1 +6 -3 +1 -4 -15. ఓకే. నెక్స్ట్ y స్క్వేర్ కామన్ తీయండి. ప్లస్ y స్క్వేర్ కామన్ తీస్తున్నాం. y స్క్వేర్ కామన్ తీస్తే -2 -3 ఇక్కడ ఏముంది +5 ఓకే ఎనఫ్. అవి y స్క్వేర్ పరంగా. ఇప్పుడు ఒక్కసారి ఫైనల్ గా సింప్లిఫై చేస్తున్నా. 12 + 1 13 13 - 10 12 + 1 13 13 - 10 ఎంత, 13 - 3 ఎంత, 10. దట్ ఈస్ 10x స్క్వేర్. x స్క్వేర్ కదా, x స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 + 6 7. ఫస్ట్ ప్లస్ చూస్తున్నా. 1 + 6 7 7 + 1 8 అంటే +8 -3 -4 -7 -7 -15 -19 -22 ఎంత వస్తుంది, -22. 15 + 4 19 19 + 3 ఎంత, 22 -22. సో -22 + 8. సో గ్రేటర్ నెంబర్ కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. 22 లో నుంచి మనం 8 సబ్ట్రాక్ట్ చేసామనుకో ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 14 వచ్చేస్తుంది. 14 ఇక్కడ ఏంటో ముందు XY. నెక్స్ట్ y స్క్వేర్ పరంగా -2 -3 -5 -5 + 5 ఎంత, 0. -2 -3 -5 -5 + 5 ఎంత, 0. 0 ఇంటూ సంథింగ్ ఎంత, 0. దానికి వేయాల్సిన అవసరమే లేదు. హియర్ ది ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే 10x స్క్వేర్ -14xy. పరంగా అబ్జర్వ్ చేస్తే 3x + 4y హోల్ స్క్వేర్ విస్తరించగా. సో ఎక్స్పాండేషన్ ఫార్మ్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయమన్నాడు. ఇక్కడ మనం దీన్ని రెండు విధాలుగా అప్లై చేయవచ్చు. ఒకటి ఐడెంటిటీ ద్వారా చేయొచ్చు, రెండు ప్రొడక్ట్ ద్వారా చేయొచ్చు. మరి ప్రొడక్ట్ ద్వారా అంటే అర్థం ఏంటి, 3x + 4y ఇంటూ హోల్ స్క్వేర్ అంటే ఎన్నిసార్లు చేయాలి, 2 టైమ్స్ చేయాలి. కాబట్టి సో 3x + 4y ఇంటూ 3x + 4y. మన సేమ్ 3x ని మొత్తం టర్మ్ మల్టిప్లై చేయండి, 4y ని మొత్తం టర్మ్ మల్టిప్లై చేయండి. సింప్లిఫై చేయగా మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా చేసినా పర్లేదు, లేదా ఐడెంటిటీ ద్వారా కూడా చేయొచ్చు. ఐడెంటిటీ అంటే అర్థం ఏంటి అంటే a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఫార్మ్. a + b హోల్ స్క్వేర్. మరి a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఫార్మ్ ఏమవుతుంది, a² + 2ab + b² ఆర్ a² + b² + 2ab. ఆప్షన్స్ ద్వారా మీరు ఏ విధంగా అయితే మనకు అక్కడ ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్ ను బేస్ చేసుకొని సింప్లిఫై చేయండి. బట్ a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఫార్మ్ ఏంటి, a² + b² + 2ab. ఇక్కడ ఈక్వేషన్ పరంగా 3x అనేది a గా తీసుకోండి, 4y అనేది b గా తీసుకొని సింప్లిఫై చేస్తున్నా. అప్పుడు a + b హోల్ స్క్వేర్ ఫార్మ్ అవుతుంది. a² a అంటే ఎంత, అక్కడ 3x స్క్వేర్ డైరెక్ట్ ఇచ్చు, 3 3 9 9x స్క్వేర్ అని, ప్లస్ 2 a అంటే ఎంత, 3x, b అంటే ఎంత, 4y, ప్లస్ by స్క్వేర్, b అంటే ఎంత, అక్కడ 4y హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ దట్ ఈస్ 9 x ఇంటూ x, x స్క్వేర్ 9x స్క్వేర్, ప్లస్ 2 3s 6 6 4s 24 x ఇంటూ y xy, ప్లస్ 4 4s 16 y స్క్వేర్. సో ఆన్సర్ ఏమవుతుంది, 9x స్క్వేర్ ప్లస్ 25xy ప్లస్ 16y స్క్వేర్. సమ్ టైమ్స్ ఇది ఇచ్చేసి దీని విధంగా కూడా ఆన్సర్ చేయమని ఆప్షన్స్ ద్వారా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 3m - 5n హోల్ స్క్వేర్ విస్తరణ. సేమ్ కాన్సెప్ట్. హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 3m - 5n ఇంటూ 3m - 5n. సో ఫస్ట్ 3 తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి, -5n తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఈ ప్రాసెస్ ఒకటి.
సో ఆ ప్రాసెస్ కాకుండా హోల్ స్క్వేర్ కాబట్టి దీన్ని ఐడెంటిటీ ద్వారా కూడా చేయవచ్చు. మరి సెకండ్ మెథడ్ పరంగా ఐడెంటిటీ ఏంటి అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడేమో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది, ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్. మరి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఫార్ములాస్ నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఫార్మ్ ఏంటి? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. మరి ఇక్కడ a అంటే ఏంటి? 3m. b అంటే ఏంటి? 5n. అక్కడ మైనస్ 5n కాదు, సింప్లీ 5n అంతే. ఎందుకని? ఆల్రెడీ మన ఫార్ములానే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ కాబట్టి a ప్లేస్ లో 3m ఉంది, b ప్లేస్ లో 5n ఉంది, మైనస్ మైనస్ సింబల్ సేమ్. ఓకేనా? ఇప్పుడు a స్క్వేర్, a అంటే ఎంత అక్కడ? 3m హోల్ స్క్వేర్ మైనస్ 2, a అంటే 3m, b అంటే 5n ప్లస్ b అంటే 5n హోల్ స్క్వేర్. 3 స్క్వేర్, 3 3 9, m స్క్వేర్ మైనస్ 2 3 6, 6 5 30, m into n, mn plus 5 square 25 n square. Here the correct answer is 9m square minus 30mn plus 25 n square. ఇక్కడ ప్లస్ లో ఉంటే మొత్తం ప్లస్ లో వస్తాయి, మైనస్ ఉంటే m n టర్మ్ ఒక్కటి మనకి ఏమొస్తుంది? మైనస్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ రెండు మైనస్ లో ఉన్నాయనుకోండి ఖచ్చితంగా 3 టర్మ్స్ ప్లస్ లోనే వస్తాయి. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, 4x plus 5y into 4x minus 5y. సో దీన్ని మనం 4x ఇంటూ ఇది మల్టిప్లై చేయండి, ప్లస్ 5x ఇంటూ ఈ టర్మ్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేయగా వచ్చేటువంటి రిజల్ట్ కూడా కరెక్ట్. అంటే డైరెక్ట్ మెథడ్ కూడా మనం ఒకటి అప్లై చేయవచ్చు. సో మీ ఇష్టం, మీకు అక్కడ ఏ మెథడ్ అప్లై అయితే ఆ మెథడ్ ఏదైతే మీకు మైండ్ లో స్ట్రైక్ అయిపోతుందో ఆ టైంలో ఆ మెథడ్ చేసేయండి. ఇన్ కేస్ ఆ మెథడ్ కాకుండా ఇక్కడ ఒక ఐడెంటిటీ మెథడ్ కూడా అప్లై చేయవచ్చు. మరి ఐడెంటిటీ ఏంటి అంటే ఇక్కడ 4x ఉంది, ఇక్కడ 4x ఉంది, ఇక్కడ 5y ఉంది, ఇక్కడ 5y ఉంది, రెండు సేమ్ గా ఉన్నాయి. బట్ ఏం చేంజ్ అయింది? అక్కడ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది, లేదా ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. అది ఏ విధంగా అడగచ్చు అంటే ఇక్కడ టర్మ్స్ సేమ్, సింబల్ ఒక్కటి చేంజ్ అయింది, ప్లస్ మైనస్ చేంజ్ అయింది. అలా ఇచ్చినప్పుడు మనకు ఏ ఐడెంటిటీ అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఐడెంటిటీ. దానికి ఫార్ములా ఏంటి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఓకేనా? a స్క్వేర్ అంటే అక్కడ ఏంటి? 4x హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏంటి? 5y హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ దట్ ఈస్ 16x స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ అంటే ఎంత? 25y స్క్వేర్. డైరెక్ట్ గా సింప్లిఫై చేసిన ఆన్సర్ మాత్రము సేమ్. ఇక్కడ మీకు 3 ఐడెంటిటీస్ నోట్ చేసుకోవాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a minus b whole square का expansion a square minus 2ab plus b square, a plus b into a minus b, that is a square minus b square.